అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, మన జీవితాల్లో ఇన్ఫ్లేషన్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది, మీ సాలరీస్, మీ ఇన్కమ్ అండ్ అలాగే మీరు జనరేట్ చేస్తున్న పాసివ్ ఇన్కమ్, అసలు మీరు ఎఫ్డి రిటర్న్ కూడా ఇన్ఫ్లేషన్ తో బీట్ చేస్తున్నారా లేదా, ఇన్ఫ్లేషన్ పెరిగినట్లయితే గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇన్ఫ్లేషన్ తగ్గినట్టయితే గవర్నమెంట్ ఏం చేస్తుంది, అది మనకు ఎలా ఇంపాక్ట్ అవుతుంది, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. మీరు ఎప్పుడైతే ఇలాంటి విషయాలు తెలుసుకుంటారో, మనం స్పెండ్ చేసే మనీని కాస్త జాగ్రత్తగా స్పెండ్ చేసుకుంటాం ద్వారా మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో కొంచెం బెటర్ గా మీరు ఫోకస్ చేయడానికి ఒక ఆపర్చునిటీ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, మర్చిపోకండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని ఛానల్లో నేను మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. ఇంకెందుకు ఆలస్యం, మరి ఇన్ఫ్లేషన్ గురించి తెలుసుకుందాం. అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ద్రవ్యోల్బణం అంటే ధర పెరుగుదల. ఆ పెరిగే ధర వెనకాల చాలా విషయాలు ఉంటాయి. ఫస్ట్ ఆ విషయాలు మనం తెలుసుకుందాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు వీడియో చూసే మీ ప్రతి ఒక్కరి దగ్గర ఒక బైక్ ఉంటుంది. మీరు బైక్ సర్వీస్ చేసుకోవడానికి ఒకవేళ షోరూమ్ కి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు 2 years ముందు 700 రూపాయలు పడే ధర ఇప్పుడు 1200 రూపాయలు పడుతుంది. ఆ సర్వీస్ లో ఎక్స్ట్రా ఏమన్నా చేస్తున్నారా? లేదు. 700 మీరు స్పెండ్ చేసే దగ్గర ఇప్పుడు మీరు 1200 స్పెండ్ చేస్తున్నారు. అంటే ఏం పెరిగింది? ధర పెరిగింది. అంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది. అదే డబ్బుకి సేమ్ సర్వీస్ తీసుకుంటున్నారు, కానీ మీరు ఎక్కువ డబ్బు పే చేస్తున్నారు. అసలు ఆ ఇన్ఫ్లేషన్ ఎలా పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది, అది ముందు మనం తెలుసుకున్నట్లయితే ఇన్ఫ్లేషన్ వల్ల మనం ఏం ఇంపాక్ట్ అవుతామనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఏ ప్రోడక్ట్ అన్నా తయారవ్వాలంటే దానికి కావాల్సిన రా మెటీరియల్ కావాలి. ఆ రా మెటీరియల్ యొక్క ప్రైస్ పెరుగుతుంది. ఎప్పుడైతే మనం బయట దేశం నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటామో ఆబ్వియస్లీ వాటి యొక్క ధర పైన మనకి ట్యాక్స్ కూడా ఇంపోర్ట్ అయ్యి మన కంట్రీకి వస్తుంది. ఎగ్జాంపుల్, ఇందాక నేను బైక్ గురించి చెప్పాను. సర్వీస్ చేసేటప్పుడు మీకు ఆయిల్ యూజ్ అవుతుంది. ఆ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? క్రూడ్ ఆయిల్ నుంచి వస్తుంది. క్రూడ్ ఆయిల్ నుంచి మీకు కిరోసిన్ గానీ, పెట్రోల్ గానీ వాడే ప్రతి ఒక్క ఆయిల్ దాంట్లో నుంచి వస్తుంది. మన కంట్రీలో ఆయిల్ కాబట్టి మన దగ్గర మనం పే చేసే ట్యాక్సెస్ అన్ని బయట కంట్రీకి పే చేసి అది మనం ఇండియాలోకి తీసుకొచ్చుకొని దీన్ని రిఫైన్ చేసి మనం ఆయిల్ ని యూజ్ చేస్తున్నాం. తద్వారా షోరూమ్ కి వెళ్ళిన ప్రతిసారి మీరు 700 పే చేసే దగ్గర 850 రూపాయలు అవుతుంది. ఒక సంవత్సరం అయిన తర్వాత 900 అవుతుంది. రేట్ పెరిగిపోతుంది. ఎందుకు? క్రూడ్ ఆయిల్. ఈ విధంగానే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కి మీకు ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. ప్రోడక్ట్ రా మెటీరియల్ ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో ఆ ప్రైస్ మన కంట్రోల్లో ఉంటుంది. ప్రోడక్ట్ యొక్క రా మెటీరియల్ మన దేశంలో ఉండదో వాటి యొక్క ప్రైస్ ఆల్వేస్ ఇన్ఫ్లేషన్ కి గురవుతూ ఉంటది. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. సో ఇదే ఎగ్జాంపుల్ మీరు తీసుకోవచ్చు. ఐఫోన్ మనం ఇంపోర్ట్ చేసుకునే ఎలక్ట్రానిక్స్, కొన్ని లగ్జరీ ఐటమ్స్ కి మారుతి స్విఫ్ట్ 5 లక్షల్లో వచ్చేది. ఇప్పుడు ఎంత వస్తుంది? 11 లక్షలు గానా కార్ దొరకట్లేదు. సేమ్ 1.2cc ఇంజన్, ఏం చేంజెస్ లేదు కార్ లో. క్వాలిటీ కూడా ఎక్కువ బెటర్ గా ఏం ఇంప్రూవ్ అవ్వలేదు. అయినా కూడా 6 లక్షల రూపాయలు పెరిగిపోయింది. దేనికోసం పెరిగింది? ఇన్ఫ్లేషన్. అందులో యూజ్ చేసే కాంపోనెంట్స్, ఈసీయూ యూనిట్ గానీ, టెక్నాలజీ థింగ్స్ కానీ అన్ని బయట నుంచి తీసుకొచ్చుకొని ఇండియాలో అసెంబుల్ చేస్తున్నారు కాబట్టి ధర పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ జరగాలంటే ఇవన్నీ కాంపోనెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ ఇన్ఫ్లేషన్ మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది తెలుసుకుందాం. కాస్ట్ ఆఫ్ లివింగ్, కొనే ప్రతి ఒక్కటి ధర పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది? మనకు వచ్చే క్వాంటిటీ అంతే ఉంటుంది. ఎగ్జాంపుల్, గోల్డ్ గురించి చూడండి. 3 years ముందు ఏముండే? 65,000 ఉండే. ఇప్పుడు ఎంత ఉంది? 82,000 ఉంది. తులం బంగారమే వస్తుంది, కానీ మీరు 82,000 పే చేస్తున్నారు. అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్. గోల్డ్ పైన కూడా ఇన్ఫ్లేషన్ అనేది పెరిగింది. అండ్ నెక్స్ట్ థింగ్, రెడ్యూసింగ్ ద పర్చేస్ పవర్. అదే 65,000 ఉంటే మీరు 2 తులాలు కొనేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? మీరు తులంన్నరే కొంటారు. డబ్బులు అంతే పెడుతున్నారు, కాకపోతే మీకు ప్రోడక్ట్ యొక్క యాక్చువల్ క్వాంటిటీ అనేది తక్కువ వస్తుంది. ఇక్కడ రెడ్యూసింగ్ పర్చేస్ పవర్ తగ్గిపోతుంది. ఇదే రేట్ మళ్ళీ 1,00,000 రూపాయలు అయింది అనుకోండి, ఇంకా మీది మిడిల్ క్లాస్ టు లోవర్ మిడిల్ క్లాస్ గోల్డ్ ఎప్పుడు కొన్నారు అంటే ఆ ప్రోడక్ట్ దూరం అయిపోతూ ఉంటాయి. తద్వారా ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది అండ్ అది కంట్రీకి చాలా చాలా డేంజరస్. నెక్స్ట్ పాయింట్, మనం సేవ్ చేసుకుంటాం. ఎఫ్డి లో గానీ, మ్యూచువల్ ఫండ్స్ లో గానీ, రకాలుగా సేవింగ్ ప్లాన్స్ లో మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. అందులో కూడా మనకు ఒక లాస్ అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్, మీరు 2022 లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, 2025 7% మీకు ఎఫ్డి రిటర్న్ వచ్చేది. ఇప్పుడు కూడా 7% ఎఫ్డి రిటర్న్ వస్తుంది. అక్కడ వరకు మీకు నేను చాలా సంపాదించేస్తున్నాను హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో 7% మీకు వస్తుంది కదా, ఇండైరెక్ట్ గా మార్కెట్ లోకి వెళ్ళిపోతే మీరు కొనే ప్రోడక్ట్ వాటి యొక్క పర్చేసింగ్ వాల్యూ అనేది పెరిగిపోతుంది. మీరు ఆ డబ్బు తీసుకొచ్చి మళ్ళీ మార్కెట్ లో పెడుతున్నారు. మీరు యాక్చువల్ గా ఏం సంపాదించట్లేదు. ఎఫ్డి రూపంలో నుంచి వచ్చిన డబ్బుని మళ్ళీ రకరకాలుగా మీ డైలీ నీడ్స్, ఫుడ్ నుంచి ఎక్స్పెన్స్, ప్రతి దాంట్లో ధర పెరుగుతుంది కదా. ఆ పెరిగిన ధరలో మీకు వచ్చిన ప్రాఫిట్ అనేది 7% ఉందో దానికన్నా ఎక్కువనే పోతుంది. మీరు ఎప్పటికి కూడా ఎదగకుండా అవుతూ ఉంటారు. సో దట్ ఈస్ వై ఇన్ఫ్లేషన్ హైలీ కీ కాంపోనెంట్ ఫర్ ఎనీ కంట్రీ టు మెయింటైన్ ద ఇన్ఫ్లేషన్ ఆల్వేస్ అండర్ కంట్రోల్. ఇప్పుడు వరకు మనం ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అలాగే ఇన్ఫ్లేషన్ పెరిగితే మనకి ఎలా ఇంపాక్ట్ అవుతుందో తెలుసుకున్నాం. డిఫ్లేషన్ అని కూడా ఉంటుంది. అంటే ధరలు పెరుగుదల కాదు, ధరలు మొత్తం తగ్గిపోవడం. థింగ్స్ అనేది చాలా చీపర్ అయిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక టొమాటో తీసుకోండి. హైలీ డిమాండ్ ఉన్నప్పుడు దాని ధర పెరిగిపోతుంది, అలాగే దాని ధర కూడా తగ్గిపోతుంది. ఎప్పుడు కుళ్ళిపోయినప్పుడు. చీప్ ప్రొడక్ట్స్ ఎప్పుడు దొరుకుతాయి మనకి? అందులో క్వాలిటీ ఉండదు. క్వాలిటీ మెయింటైన్ చేయాలి, ప్రైస్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉండాలి, ప్రతి ఒక్కరికి కొనే కెపాసిటీ పెంచాలి, అదే విధంగా మానిటరీ పాలసీస్ అనేది ఉండాలి. ఇప్పుడే ఒక కంట్రీ అనేది గ్రో అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఒక స్టేబుల్ గా రన్ చేయడం అనేది ఏ గవర్నమెంట్ అయినా యాజ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ లో తీసుకొస్తూ ఉంటుంది. సో డిఫ్లేషన్ కూడా మరీ మార్కెట్ లో చీప్ గా ప్రైస్ లో ఏది దొరకకూడదు, కానీ సాలరీస్ కూడా పెరగాలి. మనకి సాలరీస్ ఏ బేసిస్ లో పెరుగుతాయి? మనకి ఇయర్లీ బేసిస్ లో పెరుగుతాయి. మనకి సాలరీస్ ఎంత పెరుగుతున్నాయి? 2-3% కూడా పెరగట్లేదు. అక్కడ మీకు మళ్ళీ లాస్. ఇయర్ గడిచిపోయింది,
మీరు సేవ్ చేసుకున్న డబ్బుల్లోంచి వచ్చిన రిటర్న్ ఏం చేస్తారు, మళ్ళీ మార్కెట్ లో తప్పకుండా పెడతారు. మనమైతే లాకర్ లో దాపెట్టుకోం కదా. ఇక్కడ పెట్టే ప్రాసెస్ లో ఏమవుతుంది, ధర పెరిగిపోయింది కదా మీరు కొనే ప్రోడక్ట్, ఇక్కడ మీరు ఇండైరెక్ట్ గా ఇన్ఫ్లేషన్ కి గురవుతున్నారు. ఈ విధంగా ఇన్ఫ్లేషన్ యొక్క సైకిల్ అనేది తిరుగుతూ ఉంటది. అండ్ ఇది ఒక కంటిన్యూషన్ ప్రాసెస్, దీన్ని ఎవరు ఆపలేరు, కాకపోతే కంట్రోల్ మాత్రమే చేయగలరు. ఈ కంట్రోల్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్, మన ఇండియాలో ఆర్బీఐ అండ్ అలాగే యూఎస్ లో ఫెడ్. ఆర్బీఐ ఏం చేస్తుంది, ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఇన్ఫ్లేషన్ తగ్గినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది, మన దగ్గర పర్చేసింగ్ పవర్ చాలా తగ్గిపోయింది. ఇప్పుడు మీరు రూపాయిను స్పెండ్ చేసే దగ్గర 50 పైసలు స్పెండ్ చేస్తారు. మీరు తక్కువ స్పెండ్ చేస్తున్నారంటే తక్కువ కొంటున్నారంటే గవర్నమెంట్ కి తక్కువ ట్యాక్స్ వెళ్తుంది. తద్వారా గవర్నమెంట్ డెఫిసిట్ లో ట్రేడ్ అవ్వడానికి చాలా పాసిబిలిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఎక్కువ కొనేస్తున్నారు అనుకోండి, సప్లై చేసేవాడు కూడా ఎక్కువ సప్లై చేస్తారు. కొనే ప్రాసెస్ లో ప్రతిసారి మీ శాలరీస్ పెరగవు కదా, పెరిగినప్పుడు ఆ ప్రోడక్ట్ నిల్వ ఉండిపోతుంది. కార్స్ గురించి మాట్లాడుకుందాం. బిఫోర్ కరోనా వరకు కార్స్ చాలా కాన్స్టెంట్ గా అమ్ముడుపోతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు న్యూస్ లో చూస్తున్నారు కదా, వేలాది కార్స్, లక్షలాది కార్స్ గోడౌన్లు అలా ఉండిపోతున్నాయి. డిస్కౌంట్స్ లక్షలకి ఇస్తున్నారు. పర్చేసింగ్ పవర్ కరోనా కన్నా ముందు చాలా బాగా ఉండే, ఒక స్టేబుల్ గా ఉండే. ఏమైపోయింది, అందరు పర్చేసింగ్ పవర్ తగ్గి, లోన్స్ తీసుకున్న వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. వాళ్ళకి స్పెసిఫిక్ గా సర్వైవల్ ప్రాబ్లం అయింది కాబట్టి ఏది కొనకుండా అలా వదిలేశారు. తయారు చేసిన కార్లు ఏమైపోయినాయి, అన్ని అలా గోడౌన్ లో ఉండిపోయాయి. ఇప్పుడు వాటిని లాస్ లో అమ్ముకోవాల్సి వస్తుంది. ఇయర్ గడుస్తున్న కొద్ది డిప్రిసియేషన్ అవుతుంది. దో అది కొత్త కార్ అయినా గోడౌన్ లో ఉన్నప్పుడు 2 years ముందు కార్ మీరు సేమ్ ధరకు ఎందుకు పెట్టుకుంటారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటది అడ్మినిస్ట్రేషన్. కంట్రోల్ చేయాలంటే ఏం చేస్తుంది అంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేది పెంచేస్తుంది. పెంచినప్పుడు ఏం తక్కువగా కొన్ని లోన్ తీసుకుంటాం. డబ్బులు తక్కువగా ఉన్నాయి అనుకోండి, మనం కూడా ఇంట్లోకి వెళ్ళి అడుగు బయట పెట్టి కొంచెం తక్కువ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ మంత్ కొనుక్కుందాంలే అని అనుకుంటాం. మొత్తం కంట్రీలో అలాగే జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ పెంచారు కాబట్టి వాళ్ళు కూడా లోన్స్ తీసుకో చాలా తక్కువ సప్లై చేస్తారు. మీకు మార్కెట్ లో కూడా ప్రోడక్ట్ ఎక్కువగా దొరకవు. సో ఎక్కువ దొరికినప్పుడు ఏమైతే రేట్లు పెరిగిపోతాయి. ఆ ప్రోడక్ట్ రేట్లు పెరిగిపోయినప్పుడు మనం కంట్రోల్ అవుతాం, అంటే కొనకుండా తగ్గినప్పుడు కొనుక్కుందాము అని. ఆ విధంగా స్టేబుల్ గా మార్కెట్ ని మళ్ళీ తీసుకొస్తారు. అదే మార్కెట్ డిఫ్లేషన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తారు. అంటే 5% ఉన్న ఇంట్రెస్ట్ రేట్ ని 4% కి తీసుకొస్తారు ఒక క్వార్టర్ వరకు, అంటే ఒక 3 నెలలు. అప్పుడు ఏమవుతుంది, మనకు లోన్స్ ఒక 5% దొరికే దగ్గర 4% దొరుకుతుంది అనుకోండి. నేనేం చేస్తాను, ఆ 4% యొక్క ఆపర్చునిటీని గ్రాప్ చేసుకుని నా ప్రొడక్ట్స్ అనేది మార్కెట్ లో డెలివర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది, తక్కువ ఇంట్రెస్ట్ కి లోన్ తీసుకున్నాను కదా, నాకు ప్రాఫిట్ మంచిగా వస్తుంది. సో నేను తక్కువ లోన్ కి తీసుకున్నాను కాబట్టి అమ్మేటప్పుడు కూడా నేను ₹1 తక్కువ అమ్మడానికి ఇంట్రెస్ట్ కూడా చూపిస్తాను. కొనే వాళ్ళు కూడా అప్పుడు ఏం చేస్తారు, ₹1 తక్కువ దొరుకుతుంది కాబట్టి మీరు కూడా కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇది మరీ ఎక్కువ అవ్వకూడదు, మరీ తక్కువ అవ్వకూడదు. బ్యాలెన్సింగ్ గా ఈ ఇన్ఫ్లేషన్ అనేది ఏ కంట్రీ అన్నా మెయింటైన్ చేస్తూ ఉంటది. ఐ హోప్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ ఎలా గవర్నమెంట్ మెయింటైన్ చేస్తారు మీకు అర్థమయ్యే విధంగా చాలా సింపుల్ లాంగ్వేజ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ బాగా అవేర్నెస్ అయి ఉండాలి. అప్పుడే అంతో ఇంతో జాగ్రత్తగా మనం సంపాదించే డబ్బుని మార్కెట్ లో ఖర్చు పెడుతూ ఉంటాం. నేను మీతో కలుస్తాను మరొక ఎడ్యుకేషనల్ వీడియోలో.